నాతో పాటు మిమ్మల్ని కూడా కాలేజ్ కి తీసుకెళ్లిపోతా. వీడియో లాస్ట్ వరకు చూసి నచ్చితే లైక్ చేసేయండి. ఈ మధ్య సూర్య బ్రో ఇటువైపు రావడం మర్చిపోయినట్టున్నాడు. రోజు చలికాలం వర్షాకాలం కలిపి కొడుతుంది. ఇంకా ఇదే నా ఐడి కార్డ్, ఇంకా ఈజీ కార్డ్. ఈ కార్డ్ యూజ్ చేసుకుని అక్కడ కనిపిస్తున్న బస్ స్టాప్ లో అదిగో అక్కడ వస్తుందే ఆ బస్ ఎక్కాలి. ఇంకా ఈ బస్ లో 1 అవర్ దాకా ట్రావెల్ చేసి ఒక బస్ స్టాప్ లో దిగేసి ఇంకో బస్ ఎక్కి ఇంకో ½ అన్ అవర్ ట్రావెల్ చేస్తే కాలేజ్ వచ్చేస్తుంది. చెప్పినంత సింపుల్ గా అయితే ఉండదు. విండో సీట్ లో కూర్చొని మ్యూజిక్ వింటూ అలా ఎంజాయ్ చేస్తూ వెళ్ళిపోవచ్చు. అది తప్ప ఇంకేం చేయలేము. ఎందుకంటే ఇక్కడ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లో నాయిస్ క్రియేట్ చేయకూడదు. ఎదర్ కాల్స్ ఆర్ లౌడ్ మ్యూజిక్ అలా అనమాట. ఇంకా బస్సు దిగాలంటే ఇక్కడ ఒక చిన్న బటన్ ఉంటుంది. అది నొక్కితే నెక్స్ట్ స్టాప్ లో ఆపేస్తారు. ఇంకా బస్సు ఎక్కేటప్పుడు దిగేటప్పుడు ఇక్కడ కార్డ్ ట్యాప్ చేయాలి. ఇంకా కాలేజ్ దగ్గర బస్ స్టాప్ లో దిగేసి క్లాస్ నంబర్ చూసుకొని అక్కడికి వెళ్లిపోవడమే. ఒక్కొక్క రోజు ఒక్కొక్క క్లాస్ ఒక్కొక్క చోటు ఉంటుంది. మీట్ మై ఫ్రెండ్ కౌశిక్. ఈ రోజు గ్రాడ్యుయేట్ సెమినార్స్ క్లాస్ అన్నమాట. ఇదొక మ్యాండేటరీ కోర్స్. ఖచ్చితంగా అటెండ్ అవ్వాలి, ఖచ్చితంగా ఇంటరాక్ట్ అవ్వాలి. క్లాస్ అయ్యేసరికి ఫుల్ ఆకలేసింది. ఫుడ్ కోర్ట్ కెళ్ళి చికెన్ ఫ్రైడ్ రైస్ తిందాం అనుకున్నా. నాతో పాటు యశు కూడా వచ్చింది. ఈ హాట్ స్పైసీ సాస్ ని ఈ చికెన్ ఫ్రైడ్ రైస్ మీద అలా వేసుకొని ఈ వ్యూ చూస్తూ ఎంజాయ్ చేస్తూ చికెన్ ఫ్రైడ్ రైస్ ఫినిష్ చేసి వచ్చిన దారిలోనే ఇంటికి వెళ్ళిపోవాలి. ఇంటి దాకా వచ్చి 5 ఫ్లోర్స్ ఎక్కి పైకి వచ్చేసరికి నా పని అయిపోయింది. ఈ వీడియోను అయిపోయింది. బాయ్.